అరే త్రినేష్ ఉన్నావా? ఉన్నాను. కాఫీకి వెళ్దామా? వెళ్దాం పదా. ఈ కోల్డ్ వెదర్లో ఒక స్ట్రాంగ్ కాఫీ తాగితే మజా ఉంటుంది. ఆర్డర్ ప్లీజ్. 2 డబుల్ ఎస్ప్రెస్సోస్. ఎందుకురా కాఫీ చెప్పొచ్చు కదా. అది కూడా కాఫీ వేస్తారు. విచిత్రమైన పేర్లు పెట్టి అమ్మి పాడదొక్కుతున్నారు బాస్. కానివ్వండి. అసలు ఈ కాఫీ ఎవడు కనిపెట్టాడు రో బాబు. నీకు తెలుసా ఈ కాఫీకి పెద్ద చరిత్రే ఉంది. ఆ చరిత్ర ఇథియోపియాలో మొదలైంది కదా. అవును, చాలా ఏళ్ల క్రితం 9th సెంచరీ టైం పీరియడ్లో ఇథియోపియాలోని పర్వత ప్రాంతాల్లో కల్దీ అనే ఒక మేకల కాపరి ఉండేవాడు. ఒకరోజు తన మేకలు ఎర్రటి పండ్లు తిన్నాక విచిత్రంగా ఆడుతూ ఎగురుతూ కనిపించాయి. ఏదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని కల్దీ కూడా ఆ పండ్లను తిన్నాడు. కొన్ని క్షణాల్లోనే తనకు న్యూ ఎనర్జీ వచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు. అదే మొదటి కాఫీ బీన్ డిస్కవరీ. సో లెక్క ప్రకారం గొర్రెలే కాఫీ బీన్స్ ని కనిపెట్టాయన్నమాట. అవును, ఆ తర్వాత ఆ పండ్లను కల్దీ ఒక మఠానికి తీసుకెళ్లాడు. అక్కడి మాంక్స్ మొదట భయపడ్డారు. బట్ ఇది డెవిల్స్ ఫ్రూట్ అనుకుని దాన్ని మంటలో వేశారు. దాని నుండి వచ్చిన వాసన అద్భుతంగా మత్తెక్కించింది. చివరికి దాన్ని నీటిలో మరిగించి తాగారు. ఆ తర్వాత మాంగ్స్ నైట్ ప్రేయర్కి ముందు కాఫీ తాగేవారు. అది వాళ్ళని రాత్రంతా జాగరణ చేయడానికి ఉపయోగపడేది. అవును, కొన్ని శతాబ్దాల తర్వాత కాఫీ యెమెన్కి చేరింది. అక్కడ కాఫీని ఖావా అని పిలిచేవారు. కావా ఏంట్రా కావా? దాని అర్థం ద డ్రింక్ దట్ ప్రివెంట్ స్లీప్. ఓహో, ఈ ముక్కలో అంతర్థం ఉందేంటి? మరి లేదండి. అక్కడి నుండి కాఫీ హౌసెస్ మొదలయ్యాయి. ప్రజలు వాటిని స్కూల్స్ ఆఫ్ ద వైస్ అని పిలిచేవారు. అవి పొలిటీషియన్స్, మ్యూజిషియన్స్, రైటర్స్ కి చాలా ఉపయోగపడేది. తర్వాత కాఫీ టర్కీకి చేరింది. అక్కడ కాఫీ స్టైలే మారిపోయింది. కాఫీ బీన్స్ని బాగా పొడి చేసి వేడి నీళ్ళలో మరిగించేవారు. అప్పుడు తయారైందే టర్కిష్ కాఫీ. ఇక్కడ కాఫీ ఎంత ఇంపార్టెంట్ అయిందంటే ఒక చట్టం ప్రకారం వైఫ్ తన హస్బెండ్కి కాఫీ చేయలేకపోతే డివోర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒకానొక టైంలో కాఫీ ఫ్యామిలీ బ్రేకర్ అయిందన్నమాట. అవును, ఆ తర్వాత కాఫీ యూరోప్కు చేరింది. మొదట అందరూ కాఫీని డెవిల్స్ డ్రింక్ అని పిలిచేవారు. ఒకరోజు పోప్ క్లెమెంట్ VIII మహారాజు కాఫీని తాగాడు. దీని టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంది, ఇది డెవిల్స్ డ్రింక్ కాదు, దేవుని వరం అనుకున్నాడు. క్రేజీ కదా. అప్పుడే యూరోప్లో కాఫీ క్రేజ్ మొదలైంది. ఆ తర్వాత లండన్, ప్యారిస్, వెనిస్లో కూడా కాఫీ హౌసెస్ ఏర్పడ్డాయి. అవి మర్చెంట్స్, రైటర్స్, సైంటిస్టులు కలిసే ఇంటలెక్చువల్ హబ్స్గా తయారయ్యాయి. న్యూటన్ సిద్ధాంతాలపై చర్చలు చేయగా వాల్టైర్ రోజుకు 40 కప్స్ తాగేవాడని చెప్తారు. ఆ టైంలో కాఫీ క్రియేటివిటీకి ఫ్యూయల్లా పనిచేసేది. అంటే నేటి స్టార్బక్ మీటప్స్ అప్పట్లో యూరోపియన్ కాఫీ హౌసెస్లో మొదలైందన్నమాట. ఇదంతా బాగానే ఉంది కానీ కాఫీ ఇండియాకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? కాఫీ మన భారతదేశానికి 17వ శతాబ్దంలో వచ్చింది. ఒక మహానుభావుడు బాబా బుడాన్ యెమెన్ నుంచి 7 కాఫీ గింజలను దొంగచాటుగా తీసుకొని వచ్చాడు. ఏంటి, దొంగతనంగానా? అవును, ఎందుకంటే ఆ టైంలో అరబ్ లా ప్రకారం పచ్చి కాఫీ బీన్స్ని తరలించడం నేరం. అందుకే దొంగతనంగా చాలా కష్టపడి తన గడ్డంలో 7 కాఫీ గింజలు దాచి ఇండియాకి తీసుకొచ్చాడు. అవే గింజలను ఆయన కర్ణాటకలోని చిక్మగళూరు కొండల్లో నాటారు. ఈ రోజు కూడా ఆ ప్రదేశాన్ని బాబా బూడన్గిరి అని పిలుస్తారు. ఆ తర్వాత కాఫీ మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిపోయింది. అందుకే మన దేశంలో మొదటి కాఫీ తోటలు చిక్మగళూరులోనే ఉన్నాయి. తర్వాత కాఫీ అనేది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించింది. తెలుసా, ప్రపంచంలో నీటి తర్వాత ఎక్కువగా తాగే డ్రింక్ కాఫీ అని. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మన ఇండియాలో కాఫీ ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. మొత్తం ఉత్పత్తిలో దాదాపు 70% ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు లాటే ఆర్ట్ కూడా ఒక క్రియేటివ్ కల్చర్ అయిపోయింది. అవును, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎస్ప్రెస్సో అంటే చిన్న కప్పులో సర్వ్ చేసే కాఫీ అని అందరూ అనుకుంటారు కదా. కానీ నిజానికి ఎస్ప్రెస్సో అంటే పదం ఎస్ప్రెస్ నుండి తీసుకోబడింది. అంటే త్వరగా తయారయ్యేదని అర్థం. ఒక చిన్న గింజ ఈ ప్రపంచాన్ని మార్చేసింది కదా. అవును, మేకల నుండి మొదలైన కథ ఈరోజు ప్రపంచమంతా కాఫీతో జాగ్రత్త చేస్తుంది. అట్లుంటుంది మళ్ళీ కాఫీ తోటి. అదే కాఫీ మహిమ.